హాయ్ అండి అందరికీ. కాజు శనగల ఆలుగడ్డ కుర్మా అండి. చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వేడయ్యాక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, అది వేడయ్యాక కస్తూరి మెంతి, ఆకు, చెక్క. కస్తూరి మెంతి ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్లోనే, చాలా బాగుంటుంది ఫ్లేవరు. దాంట్లో ఉల్లిగడ్డ, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు మూత పెట్టేయాలండి. ఒక 2 నిమిషాలు ఉడికినాక దాంట్లో అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని కలపాలి. కస్తూరి మెంతి వేసే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నేను ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే చాలా బాగుంటుందండి ఆయిల్లో ఉడికితే. దాంట్లో కొంచెం పసుపు, ఒకసారి అటు ఇటు కలిపినాక 2 టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు, ఆలుగడ్డలు 2 ఆలుగడ్డలు కట్ చేసుకున్నవి ఒకేసారి వేసి ఒకసారి అటు ఇటు కలపాలండి. ఒకసారి అటు ఇటు కలిపినాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఉప్పు వేసుకున్నాక కలిపి అటు ఇటు కలిపి మూత పెట్టేయాలండి. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చినాక మూత తీస్తే ఆయిల్ పైకి వచ్చిందండి, సగం ఉడికినట్టే. దాంట్లో ఉడకబెట్టిన కాజు శనగలు కూడా అందులో వేసుకోవాలండి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఆలుగడ్డ ఉడికినాక వేసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలపాలండి. ఒకసారి మూత పెట్టేయాలి. కలిపినాక ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి దాంట్లో ఉడికిందండి, దాంట్లో కారం వేసుకోవాలి. మనకి సరిపోను కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాక కలపాలండి బాగా. దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఒకసారి అటు ఇటు కలిపినాక మూత పెట్టేయాలండి. ఆ వాటర్లో బాగా ఉడకబెట్టాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీస్తే చూడండి చాలా బాగా స్మెల్ అయితే భలే ఉంది. దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి. దాంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. ఒకసారి కలిపినాక కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసిన. కంపల్సరీ మనం కుర్మా చేసినప్పుడు కొబ్బరి పొడి కంపల్సరీ వేసుకోవాలండి. గ్రేవీ కూడా తిక్కుగా వస్తుంది. లాస్ట్కి మనకి సరిపోను సాల్ట్ వేసుకోవాలండి. కర్రీ రెడీ అయినట్టే. సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక 2 నిమిషాలు. నిజానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా తయారు చేసి పూరీలోకి తినండి.